ఎన్నికల్లో కానీ ఆటల్లో కానీ ఓడిపోతే ఎవరైనా బాధపడతారు. ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటారు. ఎక్కడ లోపం జరిగిందో సమీక్షించుకుంటారు. తర్వాతి ఎన్నికల్లో విజయం సాధించటం ఎలా అని ప్రణాళికలు రూపొందించుకుంటారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హమ్మయ్య చాలా బ్రహ్మాండంగా ఓడాం, ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టే మనల్ని ఓడించి మనకి మేలు చేశాడు అని ఎవరైనా అనుకుంటారా? తనను ఓడించిన నియోజకవర్గ ప్రజలకు మనసులోనే దండాలు పెట్టుకొని చాలా బాగా ఓడించారు, మీ రుణం తీర్చుకోలేను అని భావోద్వేగానికి గురవుతారా? అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటున్నారు రాజకీయ పండితులు. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే బండి సంజయ్ని అడగమని సలహా కూడా ఇస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి అద్భుత విజయం సాధించారు. ఈ విజయంతోనే ఆయన ఛాంపియన్ అయిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా సంపాదించారు. ఆయన రాకతో బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగింది. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది నాయకత్వం. దాంతో ఆయన అనుచరులు షాక్ తినటమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన అనుచరులతో పాటు అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ బండి సంజయ్ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారని అంటున్నారు. దేవుడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నారట ఆయన. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆ పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్ రాజకీయ జీవితంలో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలు ఒకదాని వెంట మరొకటి అలా కనిపిస్తూనే ఉంటాయన్నది టాక్. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలోకి కొత్తగా వచ్చిన ఈటెల రాజేందర్ వంటి వారితో పొసగకపోవడం, బయట కనిపించిన కొన్ని ప్రచారాలతో మొత్తానికి అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయారు. పార్టీ పదవి నుంచి తప్పించిన బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చునని అంతా ఊహించారు. బండిలో కూడా ఏదో ఒక మూల ఆ ఆశుండేది. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం ఆయన్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టినా చాలా కాలం బండి సంజయ్ ఫీవర్ మాత్రం బీజేపీ క్యాడర్ను వెంటాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్కు హెలికాప్టర్ ఇచ్చి స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ ప్రచారం చేయించిందంటేనే మాస్ లీడర్ గా బండి అవసరం ఎంతుందో పార్టీ గమనించిందనే అనుకోవాలి. అయితే అసెంబ్లీ బరిలో నిలబడటానికి ససేమిరా అన్న బండిని 2 సార్లు ఓడిన కరీంనగర్ సీట్లోనే 3వ బరిలోకి దింపింది. దీంతో మొదట నారాజ్గానే ఉన్న బండి సంజయ్ ప్రచారంలో మెరుపులు మెరిపించారు. ఒక దశలో అన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బండిదే విజయమని తేల్చాయి. కానీ ఎప్పుడు కరీంనగర్ అసెంబ్లీ ఫలితాల్ని ప్రభావితం చేసే ముస్లిం మైనారిటీ ఓట్లే ఈసారి కూడా బీఆర్ఎస్కే ఎక్కువగా పోలవటంతో పాటుగా హిందూ ఓట్ పోలరైజేషన్ బండిని గెలిపించే స్థాయిలో టర్న్ కాలేదు. దీంతో బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ బరిలో మళ్లీ దెబ్బతిన్నారు. అయితే బండిపై గెలిచిన గంగుల కమలాకర్కు వచ్చిన మెజారిటీ 3000 ఓట్ల పైచులుకే కావటంతో ఆయనకు చాలా ఊరట కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరి దాకా వచ్చి ఓడిపోయానన్న బాధ కొద్ది రోజులు కనిపించినా ఈసారి పోలైన ఓట్ల సంఖ్య బాగా పెరగడంతో మరోవైపు ఆనందం కనిపించింది. అదే సమయంలో తాను అనుకున్నట్లే మళ్లీ ఎంపీ బరిలో నిలిచేందుకు రూట్ క్లియర్ అయిందన్న భావన కనిపిస్తోంది. సాధారణంగా గెలిచిన వారు పార్టీతో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ బండి సంజయ్ తాను ఓటమి పాలైనా తన కొరకు కష్టించిన కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, బంధుమిత్రులందరినీ పిలిచి ఓ పెద్ద విందే ఏర్పాటు చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికలే తన టార్గెట్ గా బండి సంజయ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని బూత్ స్థాయి లీడర్లు, కార్యకర్తల వరకు పిలిపించి సమావేశం ఏర్పాటు చేయడం, లేదంటే తానే వెళ్లి మీటింగ్స్ అరేంజ్ చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. ఓవైపు పార్టీలోనే తన అంతర్గత శత్రువుల్లా తయారైన ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ వంటి వారికి తన సోషల్ మీడియా టీమ్స్ తో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బయటి ప్రత్యర్థులతో పోటీకి సిద్ధమయ్యేందుకు బండి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొత్తంగా కార్పొరేట్ స్థాయి నుంచి ఎదిగిన బండి రాజకీయ జీవితంలో కొన్ని ఓటములు, మరికొన్ని విజయాలు కలిసి బాగా రాటు తేల్చాయనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.